హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు భారతదేశంలోని దేవాలయాలన్నీ ఒకే చోట చూడబోతున్నాం. దేవాలయాలే కాదు, రామాయణ మహాభారత పురాణాలు, అందులోని అద్భుతమైన సన్నివేశాలను మనం ఇప్పుడు చూడబోతున్నాం. అలాగే యమలోకం, నాగలోకం, స్వర్గలోకం ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, పదండి చూసేద్దాం. ఇదే మన సురేంద్రపురి. ఈ సురేంద్రపురి విషయానికి వస్తే, ఇది హైదరాబాద్ కు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కు సమీపంలో ఉంది. ఇక్కడగా మనకు మొదటగా పంచముఖ హనుమాన్ విగ్రహంతో స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తుంది. ఇదే కుందా సత్యనారాయణ కళాధామం. మనం చూడబోయేటివన్నీ ఇందులోనే ఉంటాయి. ఇక్కడ బుకింగ్, మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ వచ్చేసి పెద్దలకు 350 రూపాయలు, పిల్లలకు 300. ఇవే మన టికెట్స్. ఇలా సరస్వతి దేవికి వాహనమైన సింహం నోటిలో నుండి మనకు ప్రవేశ మార్గం ఉంటుంది. మొదటి పూజ మన గణపతి దేవుందే కదా, అందుకే మొదటగా ఉంది. ఇదే ఎంట్రీ పాయింట్స్, చెకింగ్ ఉంటుంది, టికెట్స్ తీసుకుంటారు. చెప్పాను కదా, చిన్నపిల్లలకు టికెట్ అవసరం లేదు. ఇక్కడ మహాభారతానికి సంబంధించిన ఘట్టాలు ఉన్నాయి. ఇక్కడ ఈ శిలాఫలకం మీద రాసింది, పాండురాజుని ముని దంపతులు చంపుట, ముని దంపతులు పాండురాజుని శపించుట. దానికి సంబంధించిన శిల్పాలను మనం పైన చూడొచ్చు. పాండు ఇంత మంచిదేనా? ఇలాగే ప్రతి దానికి ఉంటాయి. కురు పాండవులు చెడుగుడు ఆడుట, బాలాడుతున్నారు. ఇక్కడ మహాభారత రామాయణంలోని ఘట్టాలు ఉన్నాయి. పెద్దవాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ మొత్తం చూడడానికి వెళ్ళండి. ఆదిపరాశక్తి త్రిమూర్తులను సృష్టించుట మరియు 18 అష్టాదశ శక్తి పీఠాలు మనం చూసేది. అష్టాదశ శక్తి పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ దేవతామూర్తుల పేరు ఇక్కడ ఈ శిలాఫలకం మీద కింద శాంకరీ దేవి, కామాక్షి దేవి, శృంఖలాదేవి, చాముండేశ్వరి దేవి, ఆ దేవతామూర్తులు మరియు వారు కొలువైన ప్రదేశాలు. వీరు త్రిమూర్తులు. ఇక్కడ మనకు కింద బాణం గుర్తు ఉంటుంది, మనం వెళ్ళడానికి స్టెప్ బై స్టెప్ ఆ బాణం గుర్తును అనుసరిస్తూ మనం వెళ్ళాలి. ఏనుగులతో అభిషేకం చేస్తున్న వెంకటేశ్వర స్వామి. నెక్స్ట్ ఏంటి, భరతమాత విగ్రహం. లోపలికి వెళ్తున్నాం. శ్రీకృష్ణుడు కాళీయ మర్దనం, పాము పడగలపై నాట్యం చేస్తున్నాడు కదా, ఇదే కాళీయ మర్దనం అంటాం. ఇదే శ్రీకృష్ణుడు కాళీయ మర్దనకు సంబంధించింది. ఇది పాము, నాగలోకానికి మనం వెళ్తున్నాం. చూడండి, నాగలోకం పాము ఎంత పెద్దగా ఉందో. ఆ గుహలోకి మనం ఇప్పుడు వెళ్ళాలి. ఇందులో స్పెషల్ ఏంటంటే నాగలోకం సౌండ్ కూడా ఇక్కడ మనకు వస్తుంది. పాముల శబ్దాలు చేస్తూ కనబడుతుంది. చూడండి మీరే. నాగలోకం, నాగలోకంలో ఉన్న దేవతలు.
దేవతామూర్తుల విగ్రహాలు చూడొచ్చు మనం. ఏంటి మత్స్యావతారం రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఇలాగే ఉంటుంది, దాని నమూనా. మనం చెప్తూ ఉంటాం కదా గజేంద్ర మోక్షం, అది ఇదే ఇంద్రలోకం. ఇంద్రసభ ఎలా ఉంటుంది? ఇంద్రసభ జరుగుతున్నప్పుడు ఉన్న దేవతామూర్తులు శచిదేవితో ఇంద్రుడు, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ నృత్యాలు, వీళ్ళందరూ కొలువుదీరిన సభ అది. ఇదే మత్స్యావతారం. ఇవి కొన్ని చూడొచ్చు మనం, దేవతామూర్తులు. ఇందులో ఏంటంటే ప్రతి దేవాలయంలోని దేవుడు మరియు ఆ దేవాలయం నమూనా ఇక్కడ మనం చూడొచ్చు. ఆ దేవాలయం ఎలాగుంది, అందులో దేవుడు ఎలా ఉంటాడు అన్నది మనకు చూపిస్తారు ఇక్కడ. అది టెంపుల్ లొకేషన్ ఎక్కడ ఉంది అన్నది ఈ శిలాఫలకం మీద ఉంటుంది మనకు. ఇలాగే భారతదేశంలో ఉన్న చాలా ప్రముఖమైన దేవాలయాలన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. జోగులాంబ, ఆలంపూర్, అయిపోయినాక ఇప్పుడు మనం ఇది చూస్తున్నాం గోవర్ధనగిరి పర్వతాన్ని శ్రీకృష్ణుడు చిటికెన వేలితో ఎత్తి వాళ్ళందరినీ వర్షం బారి నుండి కాపాడాడు. అదే ఇది సన్నివేశం. ఇక్కడ మధ్యలో వాటర్ కూడా ఉంటాయి మనకు తాగడానికి. ఇది చాలా మంచి విషయం, ప్రొవైడ్ చేశారు వాటర్ మనకు. వేద పురుషులు సతులతో, వేదాలు 4 ఉంటాయి కదా, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఇదే మనం పురాణంలో గొప్పగా చెప్పుకునే అశ్వమేధ యాగం. శ్రీరామచంద్రులు అశ్వమేధ యాగం ఎలా చేశారు అన్నది చూపిస్తున్నారు ఇక్కడ. వెంకటేశ్వర స్వామి తిరుపతి చూడండి. ఇలాగ అన్ని గుళ్ళు, భారతదేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాలన్నీ, అందులో ఉన్న దేవతామూర్తులను మనం ఇక్కడ చూడొచ్చు ప్రత్యక్షంగా. ఇది చూడండి యమలోకం, మనం వెళ్తున్నాం యమలోకంలో. నిజంగా యమలోకం ఇంత భయంకరంగా ఉంటుందా? యముడు, చిత్రగుప్తుడు. చూడండి యమలోకంలోకి ఎంటర్ అవుతున్నాం. సౌండ్ కూడా ఉంటుంది చూడొచ్చు మీరు. యమలోకంలో విధించే విచిత్రమైన శిక్షలు. ఇక్కడ కైలాసంకు దారి, ఇక్కడ చెప్పులు విలిచి వెళ్ళాలి. ఇక్కడ వాటర్ పోసారు, ఇది గంగా నది అంట. కైలాసంకు వెళ్ళేది. హరిద్వార్, కాశీ, బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్, ఇవే పుణ్యక్షేత్రాలు. ఇదే కైలాసం. కొలువై ఉన్న శివుణ్ణి మనం చూడొచ్చు ఇక్కడ. శివుడు ఇతర దేవతామూర్తులతో కొలువై ఉన్నాడు. వినాయకుడు కూడా ఉన్నాడు ఇక్కడ. కైలాసం మనం చదువుకోవడమే కానీ కైలాసం ఇలా ఉంటుందని మనం ఎప్పుడే చూస్తున్నాం. ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు కదా, ఇవి జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. భీమేశ్వరాలయం,
ద్వాదశ జ్యోతిర్లింగాలు వాటి టెంపుల్ ఎలా ఉంటుంది అన్నది వెనుక చూడొచ్చు మనం. మహాకాళేశ్వర్, రామేశ్వరం, సోమనాథ్ గుజరాత్, వైద్యనాథ్ దేవ్ఘర్ బీహార్, త్రయంబకేశ్వర్ నాసిక్, విశ్వేశ్వర్ కాశీ, ద్వారకా. ఏ ద్వాదశ శక్తి పీఠాలు. ఇక్కడ ఈ రాక్షసుల నోటిలోకి వెళ్తున్నాం మనం. ఇక్కడ మనకు నవ నారసింహులు కనబడతారు. నవ నారసింహ విగ్రహాలు. ఇక్కడ భగీరథుడు గంగాదేవి కోసం చేస్తున్న పూజ, గంగాదేవిని భూమిపైకి రప్పించడం. ఇదే చూడొచ్చు. లింగావతరణం ఈశ్వరుడు. చూడండి, ఇది భగీరథుడు ప్రార్థిస్తున్నాడు గంగాదేవి కోసం. గంగాదేవి. అలాగే ఈ పాములోకి ఎంటర్ అవుతున్నాం మనం ఇప్పుడు. నిజంగా పాము లోపల ఇలా ఉంటుందా? మనం చూడబోయేది శ్రీకృష్ణుడు రాక్షసులను సంహరించాడు, చిన్న రాక్షసులను సంహరించాడు. దాన్ని మనం ఈ చిత్రాల ద్వారా చూడొచ్చు. ఈ శిల్పాలు దాని గురించి చెప్తున్నాయి. రాక్షస కిల్డ్ బై లార్డ్ కృష్ణ. నెక్స్ట్ కంటిన్యూషన్ లో ఉన్నది బుద్ధుని జీవిత చరిత్ర. బుద్ధుడు ఎలా జన్మించాడు, బుద్ధుని వివాహము, బుద్ధుని వివాహం జరిగిన విధానం, బుద్ధుడు ముసలివాణ్ణి వృద్ధుల్ని చూసి చలించి భార్య పిల్లలను వదిలి తపస్సు కోసం వెళ్ళుట, బుద్ధుడు తపస్సు చేసే విధానం, బుద్ధుడి మహానిర్ణయం, బుద్ధుని జీవిత చరిత్ర మొత్తం ఉంటుంది మనకు అక్కడ. ఇక్కడ మధ్యలో క్యాంటీన్ కూడా ఉంది, ఏమన్నా టీ కాఫీ తాగడానికి ఉంటుంది. ఇక్కడ విశేషం ఏంటంటే ఆవు పాలు, నేరుగా ఆవు నుంచి పాలు రావడం, కాఫీ తాగే ప్రోగ్రామ్ ఉంటుంది. చూడొచ్చు మీరు. చూడండి, టెంపుల్స్ అన్ని ఒకే చోట ఉంటే ఎలా అంత బాగుంటుందో. ఇదే మహాశివుని విగ్రహం. చూడండి, ఇది బ్రహ్మలోకం. బ్రహ్మలోకం బ్రహ్మలోకం అని వినడమే కానీ ఇప్పుడు మనం నిజంగా చూస్తే ఎలా ఉంటుందో చూడొచ్చు మీరు. ఇదే బ్రహ్మలోకం. ఇట్లా థాట్ మెచ్చుకోవచ్చు. మన బ్రహ్మలోకాన్ని మన కళ్ళ ముందు ప్రత్యక్షింపజేశారు వీళ్ళు. అది ఎక్కడ ఉందే బ్రహ్మదేవుడు. ఇదే మహావిష్ణువు అవతారం. అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న సన్నివేశం ఉంది ఇక్కడ. గీతోపదేశం చేస్తున్న మహావిష్ణువుని మనం ఇక్కడ చూడొచ్చు. ఇవే విష్ణువు, మహావిష్ణువు. మహావిష్ణువు ముందున్న ద్వారాలు, 7 కొండలు, 7 ద్వారాలు.
చూడండి ఇక్కడ మహావిష్ణువు. చూడండి ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు. హనుమంతుడు ఇక్కడ చూడండి కిందికి వెళ్తే మనకు పాతాళ లోకం కనిపిస్తుంది. పాతాళ లోకంలోకి వెళ్ళి చూద్దాం. సౌండ్స్ చూడండి ఎంత భయంకరంగా ఉంటాయి. రామాయణం, రామావతారంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు, మహాభారతం మళ్ళీ వచ్చింది. ఇదే మాయా సభ. దుర్యోధనుడు ఎంటర్ అయ్యాడు కదా మాయా సభలో, దాన్ని ఇక్కడ మనకు ఆవిష్కృతం చేశారు. చూడండి ఒకసారి మాయా సభ ఎలా ఉంటుందో. సమ్మక్క సారక్క జాతర, సమ్మక్క సారక్క దేవతామూర్తులను చూడొచ్చు. సమ్మక్క సారలమ్మ, ఇదే బంగారం, నిలబెట్టు బంగారం అంటారు కదా అది. భీష్మ పితామహుడు, ఇది శ్రీకృష్ణుని గురించి చరిత్ర. టాయిలెట్స్ కూడా ఉన్నాయి. ఇదే క్యాంటీన్ కూడా ఉంది. క్యాంటీన్, రెండవ క్యాంటీన్. పద్మవ్యూహంలోనికి వెళ్తున్నాం మన ఇప్పుడు. పద్మవ్యూహం ఎలా ఉంటుంది? పద్మవ్యూహంలో పడి చనిపోయిన తినాలి.
ఫస్ట్ రోడ్ ఉంటుంది. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అలా ఉంటాయి తత్వ వ్యూహంలో. ఇవి దుర్గామాతలు, నవదుర్గలు, బ్రహ్మచారి దుర్గాదేవి, ఇట్లా నవదుర్గ విగ్రహాలు ఉన్నాయి మనకు. చూడండి, ఎండింగ్కి వచ్చేసాం. ఇక్కడ ట్యాబ్ భలే అరేంజ్ చేశారు. సో ఇక్కడ బాత్రూమ్స్ కూడా ఉంటాయి మనకు పక్కకు. ఇదే మనకు చివరిగా మనం చూడొచ్చు. దీన్ని నిర్మించిన కుందా సత్యనారాయణ గురించి ఉంటుంది. ఆయన కుమారుని జ్ఞాపకార్థం దీన్ని నిర్మించాడు. ఇక్కడ చూడండి, ఆంజనేయుడి చేతి నుంచి మనకు లడ్డూ ప్రసాదం వస్తుంది. రైట్, లడ్డూ ప్రసాదం వచ్చింది. అదే మనకు ఇలా బాల్ రూపంలో వస్తుంది. దీన్ని ఓపెన్ చేస్తే మనకు లడ్డు కనబడుతుంది. ద మ్యాన్ బిహైండ్ ద గ్రాండ్ విజన్ కుందా సత్యనారాయణ, అతని గురించి ఇక్కడ మనం చూడొచ్చు. నిజంగా ఇది ఒక అద్భుతం అనే చెప్పాలి. ఇన్ని దేవాలయాలను ఒక చోట మనకు చూపించాడు. సో ఇదే మనకు ఎగ్జిట్ గేట్. సో ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.